నగరంలోని 42వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో గల బాలసదన్ నూతన భవన నిర్మాణానికి నగర మేయర్ సునీల్ రావుతో కలిసి భూమి పూజ చేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికిన స్థానిక డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావు అనంతరం అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇదే డివిజన్లో నేను పుట్టి పెరిగానని, ఈ డివిజన్ నుండే రాజకీయ జీవితం ప్రారంభమైందని, మొదట కార్పొరేటర్గా ఈ డివిజన్ నుండి గెలుపొందాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మా ప్రభుత్వం హయాంలో నేను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ బాలసదన్ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని, ఇప్పుడున్న ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిందని, ఈ స్థలంలోనే కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పనుల ప్రారంభం జాప్యం జరిగిందని, అయితే నేడు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందని వారు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి సుమారు 2 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులను వెచ్చించనున్నట్లు, ఈ భవనం G+1గా నిర్మాణం చేయనున్నట్లు, ఈ భవనం అందుబాటులోకి వస్తే పిల్లలకు రక్షణగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమం అనంతరం అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ చాహత్ బాజ్పేయి, నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము పుట్టి పెరిగిన స్థలం ఇది. చిన్నప్పుడు మీకు ఆడుకున్న స్థలం, ఈ ఏరియా అంతా కూడా మేము ఆడుకున్న ప్రాంతాలు మేము అని కూడా. అప్పుడు పార్క్ ఉండే, ఫస్ట్ మున్సిపల్ పార్క్ ఉన్నప్పుడు ఇది. దాని తర్వాత బాలసదనంగా మారిపోయింది. సో గతంలో ఎప్పుడో బాలసదనం కట్టింది కాబట్టి ఇప్పుడు డిలాబరేట్ కండిషన్లు ఉన్నాయి. సో చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా ఒక మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సునీలరావు గారు మేయరు, పాలకవర్గం డిప్యూటీ మేయర్ గారు, సో అందరూ డిసైడ్ చేసినప్పుడు చిన్నల పిల్లల కోసం ఒక బాలసదనం కట్టాలని చెప్పి అప్పుడే 2-3 ఇయర్స్ బ్యాకే మేము డిసైడ్ చేసిన జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల టెండర్ పిలిచిన కాంట్రాక్ట్ రాకపోవడం వలన ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 2 కోట్లతోటి G+1 మేము కట్టడం జరుగుతుంది. ఇది 2 కోట్లతోటి బాలసదనం కడుతున్నాం. ఇది 6 నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుంటే పాత డిలాబరేషన్ కండిషన్ పాత బిల్డింగ్ ఉండగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చిన్నారుల సేఫ్టీ కానీ చిన్నారుల ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా ఈ బాలసదనాన్ని కట్టుకుంటాం. కాబట్టి ఇది స్మార్ట్ సిటీ నిధులతోటి కడుతున్నాం. కాబట్టి 6 నెలలు కంప్లీట్ చేయాలని చెప్పి మేము కాంట్రాక్ట్ కోరుకుంటూ, సో ఈ బిల్డింగ్లో పిల్లలందరూ కూడా సేఫ్గా ఉంటారని చెప్పి, ఆనందకర వాతావరణం ఉంటారని చెప్పేసి భావిస్తూ